తెలంగాణలో మందుబాబులకు షాక్ తగలనుంది. రాష్ట్రంలో త్వరలోనే మద్యం ధరలు పెరగనున్నాయి. మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. సాధారణంగా ప్రతి 2 ఏళ్లకోసారి మద్యం ధరలు పెంచుతారు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో మద్యం ధరలను పెంచింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం ధరలను పెంచేందుకు సిద్ధమైంది. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం ధరలు పెంచితే ప్రభుత్వం మీద విమర్శలు వస్తాయనే కోణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో లిక్కర్ రేట్లు పెంచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం దొరుకుతున్న అన్ని బ్రాండ్ల లిక్కర్ ధరలపై 20 నుంచి 25% వరకు ధరలు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీర్లపై 10 నుంచి 15 రూపాయల మేర ధరలు పెరగనున్నట్లు సమాచారం. ఇలా ధరలు పెంచితే ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి అదనంగా 3,000 నుంచి 3,500 కోట్ల రూపాయల వరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది మార్చిలోనే మద్యం ధరలను సవరించాల్సి ఉండగా లోక్సభ ఎన్నికల కారణంగా వాయిదా పడింది. ఎన్నికలు పూర్తవడంతో ఇప్పుడు మద్యం ధరలు పెంచే యోచనలో రేవంత్ సర్కారు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ ద్వారా సంవత్సరానికి దాదాపు 35,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. ఇప్పుడు 20 నుంచి 25% మేర మద్యం ధరలు పెంచడం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం దాదాపు 40,000 కోట్ల రూపాయల ఆదాయం రానుంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు మాత్రమే అవుతోంది. ఇప్పుడు మద్యం రేట్లు పెంచితే ప్రభుత్వంపై విమర్శలు వచ్చే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2 ఏళ్లకొకసారి పెంచడం సాధారణమే అయినప్పటికీ గత ప్రభుత్వం ప్రజల్ని మద్యంలో ముంచెత్తుతున్నట్లు కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. ఇప్పుడు ప్రతిపక్షాలకు అస్త్రం ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మద్యం రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటారో లేదో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.